నీ కోపం వల్ల ఇంకా నశించిపోవచ్చేమో, నీ కోపం వల్ల ఆత్మ కోల్పోవచ్చేమో. కాదంటారా? ఒక్కసారి ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నీ ప్రవక్త ద్వారా అతడు కట్టబడాలి, కానీ ఏం చేయబడకూడదు? చెప్పాలి, ఏం చేయకూడదు? నశించిపోకూడదు. ఒక్కసారి ఆలోచించండి, మన ప్రవక్తన ఎలా ఉన్నది, వాక్యము ఏ విధంగా నింపబడాలో కూడా చూద్దాం. ఇప్పుడు చదవండి పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం చదవండి. నీ హృదయంలో నుంచి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును ఏం చేసుకోవాలంటండి? కాసుకోవాల్సిన అన్ని ఏంటంట? ప్రాముఖ్యంగా భద్రపరచుకోవాల్సింది ఏంటంటండి? హృదయం. మనం ఏం చేస్తాం తెలుసా? ఇది నా దగ్గర ఉంది కదా, ఏమీ అవదలే అని దీన్ని అశ్రద్ధ చేసి, అమ్మ బాబోయ్ ఇక్కడ ఎట్టి తాళం వేసేయాలి, గుడ్డ కప్పేయాలి అనుకుంటాం మనం. ఉపయోగపడుతుంది? దాన్ని భద్రం చేయాలి మనం. కనుక ఈరోజు నువ్వు ఆలోచించవలసిందే, దీన్ని భద్రం చేయాలి. మొదటిగా ఈ హృదయాన్ని నువ్వు స్వాధీనంలో ఉంచుకోకపోతే, ఈ హృదయం నువ్వు కాపాడుకోకపోతే నీ భక్తి ఎంత ఉన్నావు వ్యర్థమే, బూడిదలు పోసిన పన్నీరుతో సమానం. చాలామంది అంటూ ఉంటారు, అప్పుడప్పుడు మా అమ్మగారు కూడా అంటూ ఉంటారు, తినడానికి తిండి లేదు కానీ మీసాలకి ఏం కావాలంట? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మ, అవసరమా మనకి? కనుక ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈరోజు నీ హృదయము దేవుని యొక్క వాక్యము చేత భద్రపరిచిందా? దేవుని యొక్క వాక్యము చేత మనం జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ ఆలోచనలో ఉన్నాం, ఏ నడవడికలో ఉన్నాం, ఏ ప్రణాళికలో ఉన్నాం, మనం ఏ విధముగా మనం నడుచుకుంటా ఉన్నాం. ఒక్కసారి నీవు నేను ఆలోచించకపోతే సగం పడ్డా మేము. పూర్తిగా పడిపోతే లేవనెత్తువాడు లేడు. బలి ఎన్నిసార్లు అంట చెప్పాలమ్మా? బలి ఎన్నిసార్లు? ఒక్కసారే. కనుక సగం పడ్డావు, మిగిలిన సగం నాన్న నువ్వేం చేయాలి? కాపాడుకుంటే పడిపోయిన సహం కూడా ఆయన లేవనెత్తగలడు. యోబు గారితో ఒక చక్కని మాట చెప్పారు, ఎవరైనా చెప్పగలరా? నీవు 6 సార్లు శ్రమ నీకు కలిగినను